హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే గత 2 రోజులుగా చెప్తూ వస్తున్న విధంగానే తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని జిల్లాల్లో పశ్చిమ గాలుల ప్రభావంతో అక్కడక్కడ చిరుజల్లు, మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో దాదాపుగా 2 రోజుల పాటు వాతావరణం చల్లబడి ఉండే అవకాశం ఉంది. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ ప్రాంతాల్లో మాత్రం ఒక మోస్తరు వర్షపాతం మరొకసారి కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు సీతారామరాజు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆ తరువాత రాయలసీమ వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది, కానీ వర్షాలు పడే అవకాశాలు లేవు. 1-2 చోట్ల చిరుజల్లు, షార్ట్ రైన్స్ మాత్రం ఉండే అవకాశం ఉంది. హీట్ వేవ్ వలన ఈ వర్షాలు కురనున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.